నమస్తే. ఈరోజు నవంబర్ 6, 2025. మనం వార్ అంటే యుద్ధం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మనుషుల ప్రాణనష్టం, సిటీస్ నాశనమవడం. వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ ఈ కాన్ఫ్లిక్ట్స్లో సైలెంట్గా సఫర్ అయ్యే ఒక విక్టిమ్ ఉంది. అదే మన పర్యావరణం, మన ఎన్విరాన్మెంట్. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ వార్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. యుద్ధాలు జరిగేటప్పుడు వాటర్ సోర్సెస్ అన్నీ పొల్యూట్ అవ్వడం, పంటల్ని నాశనం చేయడం, అడవుల్ని తగలబెట్టడం ఇవి చాలా కామన్గా జరిగే విషయాలు. ఈ డ్యామేజ్ ప్రభావం కేవలం ఆ యుద్ధం జరిగినంతవరకే ఉండదు, తరతరాల పాటు కొనసాగుతుంది. మన ఆరోగ్యం, మన జీవనాధారం అన్నింటిపైనా దాని ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని నంబర్స్ చూస్తే ఈ సిచ్యువేషన్ ఎంత సీరియస్ అనేది మనకు అర్థమవుతుంది. రీసెంట్గా జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల దాదాపుగా 175 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయిందని ఒక స్టడీ చెప్తోంది. దీని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే 90 మిలియన్ కార్లు ఒకేసారి రోడ్డు మీద తిరిగితే ఎంత పొల్యూషన్ వస్తుందో అంతా. ఇంకొక వైపు గాజాలో జరిగిన సంఘర్షణల వల్ల సుమారుగా 39 మిలియన్ టన్నుల శిథిలాలు అంటే డెబ్రీ ఏర్పడింది. ఆ శిథిలాలు అక్కడి పర్యావరణాన్ని ఎంత దెబ్బతీస్తాయో మనం ఊహించవచ్చు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. యునైటెడ్ నేషన్స్ ప్రకారం గడిచిన 60 సంవత్సరాల్లో జరిగిన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్లో కనీసం 40% సంఘర్షణలు సహజ వనరుల దోపిడీకి సంబంధించినవే. అంటే టింబర్, డైమండ్స్, ఆయిల్ లేదా సింపుల్గా భూమి ఇంకా నీళ్ల కోసం జరిగినవే. మరి దీనికి సొల్యూషన్ లేదా? పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ చట్టాలున్నాయి. 1977లో వచ్చిన జెనీవా కన్వెన్షన్లో ఒక ప్రోటోకాల్ ఉంది. అది యుద్ధ సమయంలో పర్యావరణానికి తీవ్రమైన లాంగ్ టర్మ్ డ్యామేజ్ కలిగించకూడదని స్పష్టంగా చెప్తోంది. కానీ ఈ చట్టాల అమలులో ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అయితే కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. కొన్ని సైనిక విభాగాలు సముద్రంలో మైన్స్ తొలగించేటప్పుడు రిమోట్ కంట్రోల్ సిస్టమ్స్ వాడి సముద్ర జీవులకు నష్టం జరగకుండా చూస్తున్నాయి. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా జరిగిన నష్టాన్ని డాక్యుమెంట్ చేయడంలో, ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఫైనల్గా ఒక్క విషయం, యుద్ధం ముగిసిన తర్వాత సమాజాలు మళ్లీ నిలదొక్కుకోవాలంటే వాళ్లు జీవించడానికి ఒక ఆరోగ్యకరమైన పర్యావరణం ఉండాలి కదా. అందుకే శాంతిని స్థాపించే ఏ ప్రాసెస్లో అయినా పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ముఖ్యమైన భాగంగా ఉండాలి. ఒక హెల్దీ ప్లానెట్ లేకుండా శాశ్వతమైన శాంతి సాధ్యం కాదు. ఈరోజు మనం ఈ విషయం గురించి ఆలోచిద్దాం.